What's up, boys? So, week 4 హీప్ సార్ట్ గురించి, హీపిఫై గురించి, మ్యాక్స్ హీపిఫై, ఇంకా క్విక్ సార్ట్, వీటి గురించి చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ హీప్ సార్ట్ గురించి తెలుసుకునే ముందు ట్రీస్ గురించి తెలుసుకోవాలి అండ్ హీప్ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ట్రీస్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ట్రీస్ గురించి చెప్తా. సో ట్రీస్, సో ఒక ట్రీ అంటే కనెక్టెడ్ అయి ఉండాలి, ఎసైక్లిక్ అండ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకేనా? సో ఇది ట్రీ. ఓకే, మళ్ళీ ఇది ట్రీ కాదు, ఇది ఫారెస్ట్ అంటే అడవి. మా ఫ్రెండ్లో ఒకటి పేరు అడవి అని పిలుస్తాం. సో ఇది ట్రీ అంటే కనెక్టెడ్ ఎసైక్లిక్ అండ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్, అంటే అన్నీ కనెక్ట్ అయి ఉండాలి, పర్టిక్యులర్ డైరెక్షన్ అంటూ ఏం ఉండదు. అర్థమైందా? ఎసైక్లిక్ అంటే ఎసైక్లిక్కే. ఓకే, ఇప్పుడు ట్రీ గురించి చెప్పా. ట్రీలో చైల్డ్ అంటే ఏంటి, ట్రీలో టర్మ్స్ ఇంపార్టెంట్, టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఇందులో చైల్డ్ అంటే ఏంటి, పేరెంట్, ఇంకా యాన్సిస్టర్, డిసెండెంట్, డిగ్రీ. ఓకేనా? నెక్స్ట్ డెప్త్, హైట్ ఆఫ్ ఎ ట్రీ. ఓకే, ఇట్లన్నిటికీ చెప్తా. సో ఇది ట్రీ అనుకుందాం. రూటెడ్ ట్రీ అంటే మెయిన్గా ఒక రూట్ మీద ఫోకస్ చేయండి ట్రీ మొత్తం, దాన్ని రూటెడ్ ట్రీ అంట. సో ఇది ట్రీ అనుకో, ఇది చైల్డ్ దీనికి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఏ ఈజ్ చైల్డ్ ఆఫ్ బి. ఓకే, ఇప్పుడు బి ఈజ్ పేరెంట్ ఆఫ్ ఏ. ఓకే, ఇలాగా ఉండిద్ది. అంటే ఇది జస్ట్ రిలేషన్షిప్ చూపిస్తానా, యారోస్ ఏ ఉండవు, జస్ట్ రిలేషన్షిప్ చూపించడానికి అలా యారోస్ రాసా. సో ఇప్పుడు ఏకి, ఇది సి అనుకుందాం. ఇప్పుడు ఏకి ఇది యాన్సిస్టర్ ఫర్ ఏ. ఓకే, బి ఈజ్ యాన్సిస్టర్ అంటే రూట్ నోడ్కి ఆ నోడ్కి మధ్యలో ఉన్నాయన్నీ యాన్సిస్టర్స్ అన్నమాట దీనికి. ఇప్పుడు బీకి ఇది డిసెండెంట్ అయ్యిద్ది. ఇప్పుడు దీనికి ఎలా దీనికి ఇంగ్లీష్ టెర్మినాలజీ బాగుండిద్ది. ఎనీ నోడ్ విత్ ఎనీ నోడ్ with B as ancestor
ఇప్పుడు ఏకి బి యాన్సిస్టర్ కదా, కాబట్టి బికి మీకు అర్థమవుతుందా, ఎనీ నోడ్ విత్ బి యాజ్ యాన్సిస్టర్. ఇప్పుడు ఏకి బి యాన్సిస్టర్ అంటే ఈ కేటగిరీలోకి వచ్చింది, ఆటోమేటిక్గా బీకి ఇది డిసెండెంట్. ఇప్పుడు ఇక్కడ బి కాకుండా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ వై ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఇక్కడ కూడా ఎక్స్ ఉండిద్ది. ఎనీ నోడ్ విత్ ఎక్స్ యాజ్ యాన్సిస్టర్ అంటే వైకి ఎక్స్ యాన్సిస్టర్ కాబట్టి ఎనీ నోడ్ విత్ ఎక్స్ యాజ్ యాన్సిస్టర్ అంటే దాని మీనింగ్ వై అని, కాబట్టి వై ఈజ్ డిసెండెంట్ ఆఫ్ ఎక్స్. ఓకే, అలాగా. ట్రాన్సిస్టర్ అంటే అర్థమైంది కదా, ఈ పాత్లో ఉన్నాయి ఆ నోడ్కి రూట్ నోడ్కి మధ్యలో ఉన్న పాత్ మీద ఉన్న నోడ్స్ అన్నీ యాన్సిస్టర్స్. డిసెండెంట్ అంటే కూడా మీకు అర్థమైంది. డిగ్రీ ఆఫ్ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అని. ఇప్పుడు బి డిగ్రీ ఎంత, డిగ్రీ ఆఫ్ బి ఎంత, పెంట అయింది అక్కడ. ఇప్పుడు బి డిగ్రీ ఎంత, ఇక్కడ ఒక సపోజ్ డి అనుకుందాం, దీని పేరు డి అనుకుందాం. సో డిగ్రీ ఆఫ్ బి ఏంటి, రెండు నోడ్స్ ఉన్నాయి దానికి, ఏ అన్ను డి, కాబట్టి 2 డిగ్రీ ఆఫ్ బి. ఎన్ని నోడ్స్ ఉంటే నెంబర్ ఆఫ్ నోడ్స్. ఓకే, దాన్ని డిగ్రీ అంట. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఓకే, చిల్డ్రన్, దీనికి 2 చిల్డ్రన్ ఉన్నాయి కాబట్టి 2. ఇది ఏంటంటే ఎంత డెప్త్ ఉంది. ఇప్పుడు రూట్ నోడ్ ఇప్పుడు బి డెప్త్ ఎంత, రూట్ నోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందని 1 బి డెప్త్. సి, ఇది సియా ఏనా, ఏ డెప్త్ ఎంత రూట్ నోడ్ నుంచి 1 2, డి కూడా 2. ఎక్స్ డెప్త్ 1, వై డెప్త్ 2. ఓకే, అలాగా. హైట్ ఆఫ్ ద ట్రీ అంటే డెప్త్ ఆఫ్ ద రూట్ అనుకోవచ్చు. 1 2 హైట్ ఆఫ్ ద ట్రీ. ఓకే, ఇక్కడ డెప్త్ 0, ఇక్కడ డెప్త్ 1, ఇక్కడ డెప్త్ 2. ఓకే, టోటల్ హైట్ వచ్చేసి 2. ఓకే, ఇది టర్మినాలజీ మీకు